హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో నేను ఎస్సీ వాళ్ళకి బీడీఎస్ క్లోజింగ్ ర్యాంక్స్ చెప్తాను. 24-25 అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్కి ఎంత ర్యాంక్తో క్లోజ్ అయిందో చెప్తాను. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా తర్వాత ఈ వీడియో లాస్ట్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను. అంటే ఒక చిన్న గైడెన్స్ లాగా ఇస్తానన్నమాట. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేసినా ఓకే, లేదా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా డిఎం చేసినా నేను పూర్తి గైడెన్స్ అయితే ఇస్తాను. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అనిల్ నీర్కొండ విశాఖపట్నం వచ్చేప్పటికి 3,14,890. అనిల్ నీర్కొండ 3,14,890 ఎస్సీ వారికి. నెక్స్ట్ కేర్ డెంటల్ వచ్చేప్పటికి 3,16,664. కేర్ డెంటల్ 3,16,664. నెక్స్ట్ వచ్చేప్పటికి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ 2,07,420. ఇప్పుడు ప్రస్తుతానికైతే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ ఒక్కటే ఉంది ఏయూ ఏరియాలో, గవర్నమెంట్ సెక్టార్లో. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ 2,07,420. గీతం విశాఖపట్నం వచ్చేప్పటికి 2,99,513. గీతం విశాఖపట్నం 2,99,513. నెక్స్ట్ జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి వచ్చేప్పటికి 8,75,630. 8,75,630 జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. కిమ్స్ డెంటల్ అమలాపురం వచ్చేప్పటికి 5,59,486. 5,59,486 కిమ్స్ డెంటల్ అమలాపురం. లోనియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమండ్రి. లోనియర్లో వచ్చేప్పటికి 3,54,328. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. 3,54,328 లోనియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. నెక్స్ట్ నిమ్రా వాళ్ళది కట్ ఆఫ్ లేదు. ఇన్ కేస్ మీకు కావాలి అంటే కమెంట్ చేస్తే నేను నిమ్రా వాళ్ళకు కూడా చెప్పాను కదా, ఓన్లీ ముస్లిం మైనారిటీయే. ఇన్ కేస్ ముస్లిం మైనారిటీ ఫిల్ అయిపోయిన తర్వాత ఇస్తారనమాట. నెక్స్ట్ గుంటూరు సిబార్ డెంటల్ వచ్చేప్పటికి 1,15,068. గుంటూరు సిబార్ డెంటల్ వచ్చేప్పటికి 3,15,068. గుంటూరు సిబార్ డెంటల్ 3,15,068. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏలూరు సెయింట్ జోసెఫ్ కాలేజ్ వచ్చేప్పటికి సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరు 3,26,104. 3,26,104 ఏలూరు సెయింట్ జోసెఫ్. 3,26,104 ఏలూరు సెయింట్ జోసెఫ్. సుధా నాగేశ్వరరావు డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి 3,09,805. సుధా నాగేశ్వరరావు డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి 3,09,805. నెక్స్ట్ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి 3,42,627. 3,42,627 శ్రీ సాయి డెంటల్ కాలేజ్. నెక్స్ట్ విశ్వభారతి 1 minute. నెక్స్ట్ విష్ణు డెంటల్ భీమవరం వచ్చేప్పటికి 2,93,752. 2,93,752 విష్ణు డెంటల్ భీమవరం. ఇంతవరకు ఏయూ ఏరియా వాళ్ళకి ఉన్న కాలేజెస్ అనమాట. నెక్స్ట్ ఎస్వియు ఏరియా వాళ్ళకి చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి చాలా వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ సికేఎస్ తేజ డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి 2,52,250. ఎస్వియు ఏరియా వాళ్ళకి ఇది, ఎస్వియు ఏరియా వాళ్ళది. ఓకేనా? సికేఎస్ తేజ 2,52,250. నెక్స్ట్ వచ్చేప్పటికి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప. ఎస్వియులో ఇది ఒక్కటే ఉందమ్మా, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప 2,31,742.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి ది పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ 2,59,262. జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి 2,59,262. నెక్స్ట్ నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు నారాయణ డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి 2,48,178. 2,48,178 నెల్లూరు డెంటల్ కాలేజ్ నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు. ఇంతవరకు ఎస్సీ వాళ్ళకి కట్ ఆఫ్స్. ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే చెప్తాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను, షార్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను. దయచేసి మీరు తప్పు చేయొద్దు, ఓకేనా. మెయిన్గా 3 టైప్స్ గురించి నేను 3 టైప్స్గా ఆలోచించి చెప్తున్నాను. ఇన్కేస్ మీ మైండ్ సెట్ ఈ 3 టైప్స్లో లేకపోతే ఇన్స్టాలో డిఎం చేస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను. మ్యాక్సిమం ఈ వీక్లోనే ఇప్పుడు 29th ఆగస్ట్ వరకు అయితే వీళ్ళకు ఉంది మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి వెబ్ ఆప్షన్స్. అది అయిపోయిన వెంటనే అయినా ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్స్, లేదా దాన్ని పక్కన దాంతోపాటే కంటిన్యూషన్గా బీడిఎస్ కన్వేయర్ కోటా వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. మ్యాక్సిమం ఈ వీక్లో లేదా నెక్స్ట్ వీక్ ఫస్ట్ 2 డేస్లోనే వెబ్ ఆప్షన్స్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది. మ్యాక్సిమం 90% ఈ వీక్లోనే వచ్చింది. నెక్స్ట్ 20% నెక్స్ట్ వీక్లో రావడానికి వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఉంది నోటిఫికేషను. ప్లీజ్ బీ అవేర్గా ఉండండి, ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ టైప్ వాళ్ళు ఎలా పెట్టుకోవాలంటే మీకు ర్యాంక్ నేను చెప్పిన ఈ 2 lakhs రేంజ్లో కాకుండా 1,80,000 పైన కానీ మీ ర్యాంక్ వస్తే మీకు కంపల్సరీ బీడిఎస్ మంచి కాలేజీలో సీట్ వచ్చింది. కాబట్టి మంచి కాలేజ్ ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఓకే అయితే గవర్నమెంట్ కాలేజ్ ప్రయారిటీ ఇవ్వండి. కొంతమందికి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వటం ఇష్టం ఉండదు. మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన మీరు పిక్ చేసుకున్న ఒక 4-5 కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ పిక్ చేసుకునే ఉంటారు. వాటిలో ఇంకా ఏది జాయిన్ అవ్వాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే ఆ కాలేజ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఇంటర్న్స్ తోటి మీరు మాట్లాడండి. ఈ కాలేజ్ ఎలా ఉండిద్ది, ఫ్యూచర్ ఎలా ఉండిద్ది, నెక్స్ట్ 5.5 year ఫ్యూచర్ అంతా మీరు అక్కడే పెట్టబోతున్నారు కాబట్టి మొత్తం అక్కడ ఉన్న ఇంటర్న్స్ తోటి మాట్లాడి క్లారిఫై చేసుకుంటే చాలా 95% ఒక క్లారిటీ వచ్చిద్ది. అంత క్లారిటీ ఏ యూట్యూబర్ అయినా ఏ మీ పియర్ గ్రూప్ అయినా కానీ ఇవ్వలేదు, ఓకేనా. ఇంటర్న్స్ తప్పితే ఎవరు ఇవ్వలేరు, ఓకేనా. అది ఫస్ట్ టైపు. వాళ్ళతో మాట్లాడి మీరు ఒక క్లారిటీలో వచ్చి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఫస్ట్ టైపు. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేప్పటికి మీకు ర్యాంక్ ఈ రేంజ్లోనే ఉంది, వెళ్ళి మీ టైం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే నేను ఇప్పుడు కట్ ఆఫ్ ఇచ్చాను కదా, ఈ కట్ ఆఫ్ను రిఫరెన్స్గా తీసుకొని తక్కువ ర్యాంక్ నుంచి ఎక్కువ ర్యాంక్ వైపుగా పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. దయచేసి కరెక్ట్ ఆర్డర్లో ఇవ్వండి. తక్కువ ర్యాంక్ ఫస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ తక్కువ ర్యాంకు అట్లాగ ఇవ్వండి. మీరు ఫ్లోటింగ్ పెట్టుకున్నప్పుడు సపోజ్ మీకు 5th ఆప్షన్లో ఉన్న కాలేజ్ వస్తే ఫ్లోటింగ్ పెట్టుకున్న సెకండ్ ఫేజ్లో ఆ ముందున్న కాలేజీలో ఏమన్నా రావడానికి ఛాన్స్ ఉండిద్దేమో చూసి ఫ్లోటింగ్ ముందు కాలేజెస్ చూస్తారు కానీ వెనకున్న కాలేజెస్ చూడరు. దయచేసి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇంతవరకు సెకండ్ టైపు. థర్డ్ టైప్ వాళ్ళు వచ్చేప్పటికి మీరు రేంజ్ మామూలుగానే ఉంది, ఎక్కువ దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళు మీ ఏరియా నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని దగ్గరగా ఉన్న కాలేజెస్ ఫస్ట్, దూరంగా ఉన్నాయి నెక్స్ట్, అట్లా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటారండి. కొంచెం దగ్గర అట్లాగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటారండి. ఇది థర్డ్ టైప్ అనమాట. ఈ వీడియో ఇంతే. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.